హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది. భోగి రోజు అయితే మా ఇంటి దగ్గరే ఉన్నాను. ముగ్గులు అయితే ఇలా వేశాను. భోగి పండుగ రోజున ఉయ్యాల అలానే గదుల ముగ్గు వేస్తారు మా సైడు. ఇంకా మార్నింగ్ అయితే మామయ్య గారు భోగి మంట అయితే వేశారు. కొంతసేపు భోగి మంట దగ్గర కూర్చుని ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా చేసుకున్నాను. పిల్లలు ఇంటి దగ్గర లేరు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ ఇయర్ అత్తయ్య నేను కలిసి భోగి మంట పైన నీళ్లు కాచాము. ఇంట్లో ఉన్న అందరూ భోగి మంటలో కాచిన నీళ్లు పోసుకుంటే మంచిదని ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాయి. ఇంతలో హరిదాసులు అయితే వచ్చారు. పెద్ద పండుగ రోజు వేయాల్సిన ముగ్గులు భోగి పండుగ రోజు సాయంత్రమే వేస్తాము. చాలా టైం తీసుకుంటవి. పెద్ద పండుగ రోజు చాప అలానే రథం ముగ్గు వేస్తాం మా సైడు. మీ సైడ్ ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రథం ముగ్గు కూడా లోపలికి పెట్టి పూలతో పసుపు కుంకుమతో వేసుకుంటాము. పండుగ కోసం పిండి వంటలన్నీ చేసుకున్న పెద్ద పండుగ రోజు మాత్రం మూకుడు పెట్టాల్సిందేనంట. పూర్ణం బూరెలు అలానే పాయసం ప్రిపేర్ చేస్తాము. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. దేవునికి నైవేద్యాలు అవి పెట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటమే లేటు. ఈయనేమో తోటలోకి వెళ్ళి ఎంతసేపటికి రావట్లేదు. ఏం జరిగిందా అని ఫోన్ చేస్తే తోటలో కోతులు వచ్చాయి, వాటిని తోలొస్తానన్నారు. ఇంకా సర్లే చేసేదేముందిలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇంతలో ఈ బుడ్డదాన్ని తీసుకుని పండగ మామూలు అని చెప్పి వచ్చారు. ఇంకా వాళ్ళకి పండగ మామూలు ఇచ్చిన తర్వాత ఇంతలో ఈయన వచ్చారు. ఇంకిద్దరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మమ్మల్ని చూసిన తర్వాత మా చిన్నోడు ఆనందానికి అయితే అవధులు లేవు. టిఫిన్ చేసిన తర్వాత బయటకు వచ్చి పిల్లలతో అయితే ఆడుతున్నారు ఈయన. ఇంతలో తమ్ముడైతే తోటలో నుంచి వచ్చాడు. ఇంతలో కృత్విక్ వచ్చి డాడీ నీ డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పి అంటుంటే డన్ అని చెప్పి వాళ్ళ డాడీ అంటున్నారు. ఇంతలో నాన్న పిల్లలతో అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు కదా, ఫొటోస్ తీస్తున్నాడు తమ్ముడు. కృత్విక్ని మంచి స్టిల్స్ తీయలేదంట, వాడు బెదిరించి కూర్చున్నాడు అక్కడ. ఇంకా తర్వాత భోజనాలు అవి చేసాము. ఇది ఈవినింగ్ టైము. ఈ మొక్క చాలా బాగుంది కదా అని చెప్పి మౌన్గా నేను ఫొటోస్ దిగుదామని మొక్క దగ్గరికి వచ్చాము. ఫొటోస్ అవి దిగిన తర్వాత బయట వ్యూ బాగుందని చెప్పి కొంతసేపు మాట్లాడుకున్నాము. ఇంకా ఇది నైట్ తమ్ముడు వీడియోస్ గురించి ఏదో మాట్లాడుతుంటే ఫోన్లో చూస్తూ మాట్లాడుతున్నాము. అది మా కృత్విక్కి కనిపించలేదంట, వాడు కుర్చీ తెచ్చేసుకుని చూస్తున్నాడు. అదే నవ్వుకున్నాం అన్నమాట. పండుగ అయితే అలా అయిపోయింది. ఇంక ఇది కనుమ రోజు మార్నింగు. ఇంకా తెల్లవారలేదు. అమ్మ అయితే లేచి ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఇంకా నేను లేచి వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియోస్ తీసుకుంటున్నాను. కనుమ పండుగ రోజు కూడా రథం ముగ్గుని బయటికి తిప్పి వేసి రథాన్ని బయటకు లాక్కు వెళ్తారండి. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా అమ్మ ముగ్గులు అవి వేసి రథాన్ని అయితే బయటికి లాగుతుంది. ఇంకా నేను మౌనిక అయితే ఆ రథం ముగ్గులో పువ్వులు పసుపు కుంకుమ అవి వేస్తున్నాము. ఇంకా పిల్లలు మంచులోనే సైకిళ్ళతో ఆడుతున్నారు. ఒక పక్కన వాళ్ళతో అరవటం అనమాట. మంచులో ఆడితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి నేనైతే మార్నింగ్ వీడియో తీస్తున్నానులే, కానీ తెల్లారితే ఎవరింటికి వాళ్ళం వెళ్ళాలని ఏదో తెలియని కొంచెం బాధ. ఉన్న కొంతసేపు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం అనిపించింది. ఇంక ఇంతలో నాన్న అయితే పాలు తీసుకుని వచ్చారు. ఇంకా నాన్నని చూసి వీళ్ళిద్దరూ లోపలికి అయితే వస్తున్నారు. మా చిన్నోడికిను కృత్వికి కొట్లాటలు ఉంటాయి చూసారా, అవి భలే ఫన్నీగా ఉంటాయి. అప్పుడే కొట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే కలిసిపోతారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మేకలు, వాటి అమ్మ అయితే చనిపోయింది. ఇవి బుజ్జి బుజ్జిగానే ఉండగానే కొన్ని కారణాల వల్ల ఇంకా చూసారా వాళ్ళ అమ్మ కోసం ఎలా ఏడుస్తున్నాయో. ఈ మూడిటికి కూడా మా చిన్నోడు అయ్యే పేర్లు పెట్టారండి. నెక్స్ట్ టైం చూపిస్తా. ఇంకా ఇక్కడ మా మేనల్లుడు పాటలు చూడాలి గాలిపటాన్ని ఎగరేయటానికి. తీసుకోవటానికైతే ముగ్గురికి గాలిపటాలు తీసుకున్నాము. అవైతే ఎలా ఎగరేయాలో తెలీదు. ఇంకా వాడు అది ఎగురుతుందని చెప్పి అటు ఇటు పట్టుకుని ఉరకటం అయితే నాకు భలే నవ్వొచ్చింది. ఇంకా మా పెద్దోడును కృత్విక్ కలిసి ఏదేదో చేశారు. అయినా సరే కైట్స్ ఎగరేయటంలో అటర్ ఫ్లాప్ అనమాట. ఇంకా మొహాలు కడుక్కుని ఇంట్లోకి అయితే వచ్చారు. బయట కొంతసేపు ఆడుకున్న తర్వాత లోపలికి వచ్చి టీవీ చూస్తున్నారు. నాన్నేమో కృత్విక్ గారిని ఏడిపిస్తున్నారు. నాన్న సరదాగా ఏడిపిస్తుంటే వాడిచ్చే రియాక్షన్స్ చూడండి.
ఇంకా అలా మార్నింగ్ టీతో స్టార్ట్ అయిందండి. తమ్ముడైతే కాఫీ అడిగాడు. ఇప్పుడు కాదులే, మధ్యాహ్నం పెట్టిస్తాను, టీ తాగని చెప్పన్నాను. ఇక్కడ అమ్మ, తమ్ముడు, నేను ముగ్గురం ఏదో కాన్వర్జేషన్ అయితే సరదాగా జరుగుతుంది. ఇంకా తమ్ముడు అయితే టిఫిన్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకుని తోటలోకి అయితే వెళ్ళాడు. కనుమ రోజు టీతో స్టార్ట్ అయిన మా డే ఈవినింగ్ స్నాక్స్తో ఎండ్ అయింది. ఇక్కడ మా తమ్ముడిని వీడియో తీయమన్నాను. వాడు వీడియో తీస్తూ కూడా ఎన్ని ఫన్నీ వేషాలు వేశాడో. వాడు చేసే సెకలు చూస్తే భలే నవ్వు అనిపించింది. ఇంకా ఓ పక్కన మౌనిక అయితే నాన్నకి టీ పెట్టిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సిన థింగ్స్ అన్నీ సర్దుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అందరం రెడీ అయ్యాము. పండుగ 2 రోజులు ఉంటే బాగుండు అనిపించింది. నాకైనా మీకు కూడా ఇలానే అనిపించింది? తమ్ముడు వాళ్ళు నన్ను పంపించి వాళ్ళు కూడా వెళ్తారు. మార్నింగ్ టీ తాగి టిఫిన్ చేసామా, ఈ మధ్యాహ్నం లంచ్ టైంకి మా ఇంటి దగ్గరే ఉన్నాను. పండుగ కోసం ఎదురు చూసిన అన్ని రోజులు పట్టలేదు. పండుగ అయిపోయి మళ్ళీ ఎవరింటికి వాళ్ళని తిరుగు ప్రయాణం.